చారిత్రాత్మక భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ సకల సిరి సంపదలు ప్రసాదిస్తుందని ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి భక్తులు వందలాది సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తమ తమ మొక్కులు సమర్పించుకుని భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ ప్రతి ఋతువులలో జరిగే ఉత్సవాలలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అమ్మ అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. కుమార గణనాథాంబాయై నమః. ఆ జగన్మాత ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు? ఈ రోజుకు అధిదేవత సవితికి అధిదేవత గణపతి, ఈ షష్ఠికి అధిదేవత కుమారస్వామి. ఈ 2 రోజుల్లో వేరే పనులు చేయరు, కేవలం భగవద్ ఆరాధన. ఎందుకు అంటే ఈ 2 రోజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఈ 2 రోజుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల అమితమైన అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకు భూ సంబంధమైన చికాకులు తొలగిపోతాయి, శత్రుపీడ తొలగిపోతుంది. దేవసేనాపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వేలాయుధం రూపంలో ఆ జగన్మాతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతికి వచ్చిందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకోసం ఈరోజు అత్యంత ప్రీతికరమైన దినంగా, పవిత్రమైన దినంగా భావించి అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవిస్తున్నారు. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు వీటి యొక్క నేపథ్యం ఏమిటంటే ఋతువులలో వసంత ఋతువు, శరదృతువులు ప్రజలకు యమదంష్ట్రల వంటి నానా ఋతు ప్రభావం వల్ల నానా విధములైన రోగాది క్లేశములు ప్రజలను బాధిస్తారు. మరి ఈ రోగాల బారిన పడకుండా మనం ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి అంటే సర్వే భద్రాణి పశ్చంతు అని కదా, అంటే ఆ భద్రకాళిని ఆరాధించాలి. మళ్ళీ తద్వారా ఈ ఋతువులలో వసంత ఋతువులో చైత్రమాసంలోను, శరదృతువులో, ఆశ్వేజ మాసంలోను అమ్మవారికి శాస్త్రములు నవరాత్రుల విధానాన్ని చెప్పాయి. ఈ నవరాత్రులు నిర్వహించడం వల్ల ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొంది